ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మీరు చూసింటే మీకు క్లారిటీ వచ్చింటుంది అనమాట. సో డీటెయిల్ కంపారిజన్ అయితే చేశాను స్పెసిఫికేషన్స్ పరంగా. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి చేతక్ 3501 చేతక్ 3502 అండ్ నెక్స్ట్ రిస్టాలో ఏం తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం తీసుకుంటే ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ చేతక్ 3501 లేదా 3502 తీసుకుంటే రిస్టాక్ బదులు తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తే ఫస్ట్ చెప్తాను. మనకు ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి డిజైన్ పరంగా చూసుకుంటే కొంతమందికి రిస్టాతో పోలిస్తే చేతక్ డిజైన్ అయితే బాగా నచ్చుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్, ఇది వచ్చేసి మెటల్ బాడీ, అది కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లుక్స్ పరంగా కూడా ఇది బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే కూడా రిస్టాల్ వచ్చేసి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది. దీంట్లో వచ్చేసి ఆన్ బోర్డ్ ఛార్జర్ 950 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు 3501కి. అండ్ 3502కి వచ్చేసి 650 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. అదొక డిఫరెన్స్ అయితే వస్తుంది చేతక్ 3502 తీసుకుంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు రిస్టాతో పోలిస్తే చేతక్ డ్రైవ్ చేసేటప్పుడు నాయిస్ అయితే రాదనమాట. దీంట్లో బెల్ట్ సౌండ్ అయితే వస్తుంది, అది డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఫ్రంట్ గ్లో బాక్స్ ఉంది కదా, మనకు చేతక్లో అయితే వస్తుంది. సో ఇక్కడ ఇది వస్తుంది 3501లో. 3502లో ఇది లేకుండా మామూలుగా కప్ హోల్డర్స్ అయితే వస్తాయి అనమాట. అదే మనకు రిస్టాల్ అయితే మిస్ అవుతుంది. సో చూడండి ఇక్కడైతే ఏమైతే ఉండవు. ఏదైనా సరే థింగ్స్ పెట్టుకోవాలనుకుంటే మనకి అది చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే కూడా సో మనకు చేతక్లో వచ్చేసి 5 ఇంచ్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది 3501లో. అండ్ 3502లో సేమ్ డిస్ప్లే టచ్ అయితే రాదు. బట్ ఏమంటే మనకి ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి DP డిస్ప్లే వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే కూడా రిస్టాతో పోలిస్తే చేతక్లో అనేది బాగానే ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే కూడా మీకు దీంట్లో ప్రో ప్యాక్ తీసుకుంటేనే బ్యాటరీ పర్సెంటేజ్ కానీ డిస్టెన్స్ టైం అయితే వస్తున్నాయి. బట్ దీంట్లో అలా కాకుండా టెక్ ప్యాక్ తీసుకోకుండా కూడా మనకి డీటెయిల్స్ అన్ని అయితే వస్తాయి అనమాట. సో ఇది కూడా కలర్ డిస్ప్లే కూడా వస్తుంది అనమాట. ఇది DP డిస్ప్లే బ్లాక్ అండ్ వైట్, ఇందులో కలర్ డిస్ప్లే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రిస్టాతో పోలిస్తే చేతక్లో వారంటీ పరంగా చూసుకుంటే కూడా రిస్టాలో వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు బ్యాటరీ మీద. అదే ఇక్కడ మీరు చేతక్లో చూసుకుంటే బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers అయితే వస్తుంది అనమాట. అంటే 20,000 kilometers ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో ఎవరైనా సరే మీరు ఎక్స్టెండ్ వారంటీ తీసుకోకపోయినా కూడా మీకు కిలోమీటర్స్ పరంగా ఎక్కువాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్ కూడా చూసుకుంటే మీకు దీంట్లో క్లారిటీ ఉందన్నమాట. 6,000 rupees పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers అయితే వస్తుంది. బట్ మనకు దీంట్లో చూస్తే కొంతమంది షోరూమ్ వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే ప్రో ప్యాక్ తీసుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే మీకు ఎక్స్టెండ్ వారంటీ ఇస్తాము, లేదని చెప్తున్నారు. కొందరు ఇస్తున్నామని చెప్తున్నారు. సో ఇంకేస్ సరే ప్రో ప్యాక్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకేస్ ఆప్షన్ ఉంటే 5 years లేదా 60,000 kilometers అయితే వస్తుంది అనమాట. ఆ విధంగా చూస్తే కూడా ఇంకా 10,000 kilometers ఎక్స్టెండ్ వారంటీలో కిలోమీటర్స్ పరంగా తక్కువైతే వస్తుంది చేతక్తో పోలిస్తే. ఇంకొకటి అడ్వాంటేజ్ అనేది ఓవర్ రిస్టాతో పోలిస్తే చేతక్లో సో టెక్ ప్యాక్ ప్రైస్ అనేది చాలా తక్కువ అనమాట. టెక్ ప్యాక్ ప్రైస్ వచ్చేసి రిస్టాలో వచ్చేసి 15,000 అయితే ఉంది. అదే మీరు దీంట్లో చూసుకుంటే చేతక్లో చూసుకుంటే 5,000 rupees పే చేయాలి. అది కూడా అడ్వాంటేజ్ అనమాట. అదేవిధంగా మీరు టెక్ ప్యాక్ తీసుకున్న ప్రో ప్యాక్ తీసుకున్న ఫస్ట్ 1 year అయితే ఫ్రీ అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ చేతక్లో వచ్చేసి 1,300 అయితే పే చేయాలి. దీంట్లో 1,000 rupees అయితే ఉందన్నమాట. అది డిఫరెన్స్. సో మీరు రిన్యూ చేసుకోవాలనుకుంటే, లేదంటే మీకు టెక్ ప్యాక్ ఫీచర్స్ అయితే ఆగిపోతాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇంకో పాజిటివ్ ఏంటంటే చేతక్లో మీరు రిస్టాతో పోలిస్తే సో మీరు ఇన్కేస్ మీరు టాప్ మోడల్ తీసుకున్నారు, అన్ని ఫీచర్స్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చేతక్ 3501 ఎక్స్టెండ్ ప్రైస్ 1 lakh, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,50,000 అయితే ఉంది. సో నెక్స్ట్ మీరు ఎక్స్టెండ్ వారంటీ 6,000 rupees ఉంది. అదేవిధంగా టెక్ ప్యాక్ తీసుకుంటే కూడా 5,000 rupees అవుతుంది. అంటే ఓవరాల్ 11,000 rupees పే చేస్తే కూడా మీకు టెక్ ప్యాక్ వస్తుంది, ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది. బట్ మీరు 15,000 rupees పే చేయాలన్నమాట. ఇన్కేస్ ఇంకా 4,000 rupees ఎక్స్ట్రా అయితే పే చేయాలి. సో అంత పే చేస్తే కూడా సో ఆ విధంగా మీకు స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కూడా దీంట్లో బెటర్ అనమాట. ఆన్ బోర్డ్ నావిగేషన్ వస్తుంది. సో దీంట్లో టర్న్ బై టైం నావిగేషన్ వస్తుంది అనమాట. ఈ విధంగా బెటర్. అండ్ ఇన్కేస్ మీరు చేతక్ 3501 పెట్టలేమని డబ్బులు అనుకుంటే చేతక్ 3502 తీసుకుంటే దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో పైన చెప్పిన అడ్వాంటేజ్తో పాటు ఇంకొన్ని ఏదంటే సో 15,000 rupees అయితే తక్కువ అవుతుంది అనమాట రిస్టాతో పోలిస్తే. సో ఆ విధంగా మీకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే కూడా ఇది నాన్ టచ్ డిస్ప్లే అయినప్పటికీ కూడా సేమ్ డిస్ప్లే అనమాట. మీకు 5 inch TFT డిస్ప్లే వస్తుంది, కలర్ డిస్ప్లే వస్తుంది. ఇన్ఫర్మేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అండ్ చార్జర్ పరంగా చూసుకుంటే కూడా దీంట్లో 650 watt ఆన్ బోర్డ్ చార్జర్ కాకుండా ఆఫ్ బోర్డ్ చార్జర్ వస్తుంది. ఇది డిఫరెన్స్ అంతే. కానీ సో బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. మీకు బడ్జెట్ టైట్ ఉంది, ఖచ్చితంగా మంచి బండి కావాలనుకుంటే 3502 ప్రిఫర్ చేయొచ్చు ఓవర్ రిస్టా. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు రిస్టా బదులు చేతక్ తీసుకుంటే పాజిటివ్స్ చూసారు కదా. ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే సో రిస్టాతో పోలిస్తే దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 35 సిరీస్లో యాక్సిలరీ బ్యాటరీ ఇష్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. అదొక డ్రాబ్యాక్ ఉంటుంది. దీంట్లో ఇష్యూస్ నోటీస్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ బండి సైజ్ పరంగా చూసుకుంటే కూడా చేతక్తో పోలిస్తే కొంచెం రిస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సీట్ పరంగా చూసుకుంటే కూడా సీటు లెంత్ పరంగా కానీ సీట్ వైడ్ పరంగా చూసుకుంటే కూడా సో రిస్టా యొక్క సీటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట చేతక్తో పోలిస్తే. ఎవరైనా సరే భారీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం రిస్టానే
కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట కంపేర్ టు చేతక్. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మీరు చేతక్ తీసుకుంటే రీజనరేటివ్ బ్రేక్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది అనమాట. మీకు స్లో స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు యాక్సిలేషన్ వదిలేస్తే చాలా తొందరగా బండి అయితే ఆగిపోతుంది. సో పాత బండ్లకి అదే ప్రాబ్లం ఉంది, ఈ కొత్త బండ్లకు కూడా అదే ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో కంపెనీ దాంట్లో ఎటువంటి మోడిఫికేషన్ అయితే చేయలేదు. బట్ దీంట్లో మనకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మనకి మ్యాజిక్ ట్విస్ట్ అనేది ఒకటి ఉంటుంది. బండి ఇలా ముందరికి వెళ్తే ఆటోమేటిక్ రీజనరేట్ అయితే స్లో అవుతుంది. మనం ఎంత ట్విస్ట్ చేస్తే ఎంత ముందరికంటే అంత అగ్రెసివ్గా అయితే ఆగుతుంది. సో మనకి రీజన్ అనేది కూడా మన చేతిలో అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసారు కదా చేతక్ 35 సిరీస్ తీసుకుంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఇప్పుడు రిస్టా తీసుకుంటే ఏం పాజిటివ్స్ ఉంటే ఏం డ్రాబ్యాక్స్ ఉంటే చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్స్ చూద్దాం. పాజిటివ్స్ పరంగా చూసుకుంటే చేతక్తో పోలిస్తే రిస్టా యొక్క అని ఏదర్ యొక్క R&D చాలా బాగుంటుంది. సో క్వాలిటీ పరంగా కానీ మనకి నమ్మకం పరంగా కానీ చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తుంటే కూడా సో చేతక్తో పోలిస్తే రిస్టాని చాలా కాన్ఫిడెంట్గా హై స్పీడ్స్లో కూడా డ్రైవ్ చేయొచ్చు అనమాట. నేను రెండు కూడా హై స్పీడ్స్లో డ్రైవ్ చేశాను. బట్ నాకు రిస్టాలో డ్రైవ్ చేస్తున్నంత కాన్ఫిడెన్స్ చేతక్లో అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ విషయానికి వస్తే కూడా మనకి ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో. సో చేతక్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. అండ్ ఏతర్లో వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఏతర్లో అన్ని బండ్లకి అయితే సపోర్ట్ ఉంది. అండ్ కొత్తగా 6 kW AC ఛార్జర్ ఉంది కదా, 10 minutes ఛార్జ్ చేస్తే 30 kilometers వస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ పాజిటివ్స్ పరంగా అన్ని కవర్ అయితే చేశాను అనమాట రిస్టాకి సంబంధించి. అండ్ ఇప్పుడు డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను అనమాట. ఇది వచ్చేసి మెటల్ బాడీ, ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్ బాడీ అనమాట. ఎవరికైనా సరే ఎక్కువ రోజులు కావాలనుకుంటే దీనికి ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చార్జర్ విషయానికి వస్తే కూడా 3501 తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఆన్ బోర్డ్ వస్తుంది కదా, ఇక్కడ అయితే ఆఫ్ బోర్డ్ చార్జర్ వస్తుంది అనమాట. అదొకటి ప్రతిసారి మనం చార్జర్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది అనమాట, షార్టర్ డిస్టెన్స్ కానీ లాంగర్ డిస్టెన్స్ కూడా. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రంట్ గ్లో బాక్స్ అనేది దీంట్లో రాదు, దీంట్లో వస్తుంది. డిస్ప్లే పరంగా కూడా చేతక్లో అంటే బెటర్ ఉంటుంది అనమాట రిస్టాతో పోలిస్తే. దీంట్లో DP డిస్ప్లే వస్తుంది, దీంట్లో TFT డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ స్టార్టింగ్ అయితే కవర్ చేశాను అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే సో రెండు బండ్లు మంచివే. సో బట్ ఏమంటే మీ డిపెండ్స్ అనమాట. నాకు చేతక్ లుక్స్ బాగున్నాయి అనుకుంటే చేతక్ ప్రిఫర్ చేయండి. రిస్టా కావాలి మీ భారీగా ఉంటాను రిస్టా అయితే ప్రిఫర్ అయితే చేయండి. లేదు మా దగ్గర బడ్జెట్ టైట్గా ఉంది బట్ ఏమంటే 120 kilometers కన్ఫర్మ్ టూ రేంజ్ కావాలనుకుంటే చేతక్లోనే 3502 ఉంది కదా, ఆ బండిని అయితే ప్రిఫర్ చేయండి, మంచిగానే ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కడైతే ఏ బండి కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాత వీడియో డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో ఉందన్నమాట. ఇక్కడైతే స్పెసిఫికేషన్స్ అయితే ఏం చెప్పలేదు. సో మీకు డీటెయిల్ స్పెసిఫికేషన్స్ కూడా కంపారిజన్ కావాలనుకుంటే ఇన్ కార్డ్స్లో వదిలేస్తున్నా, చూడండి అది కూడా వీడియో. థ్యాంక్ యూ.